మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడా. నమస్కారం ప్రజలారా. కానీ నేనేం చెప్తానంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన కోటు ఒకటి అద్దె సూట్ ఒకటి తగిలించి ఇప్పుడు చూడు ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఇదే అమ్మంట రాంబాబు ఏ విధంగా మహిళల్ని కిందపరిచి మాట్లాడినాడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఆడో పెద్ద బోగ్గాడు సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంట రాంబాబు చెప్పి. అంటే అది ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకో. రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో నుంచి ఎన్నిసార్లు చెప్తాను. ఎన్నిసార్లు దీనికి మీరు ఏమంటారు సార్? కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసం చెప్పలేదమ్మా. మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే ఓకే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రామ్. ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్న. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లు కూడా ఏమీ నెరవేర్చకుండా బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. మరి దురదృష్టం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి వచ్చారు, మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆశీర్వదించండి మావయ్య. హాయ్ దివ్య. హాయ్ రితు చౌదరి. అంటే లంగమ్మ. అసలు గత 3 days గా 4 days గా చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి మీకు శ్రీకాంత్ కి? నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. మీరిద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి సంబంధం. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఒక 4-5 మంత్స్ తర్వాత 4-5 మంత్స్ 6 మంత్స్ తర్వాత మేము విడిపోయాము. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ రిలేషన్. ఆడో పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి ఆడికి పెళ్ళేంటి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ రిలేషన్షిప్. ఓకే. సో దాని గురించి ఎక్కువ మాట్లాడ, ఇద్దరం సెట్ అవ్వలేదు, ఆర్థికంగా అంతంత మాత్రానే ఉన్నాము. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. అటు చూడు బే. ఈ గౌను కొత్త రకంగా ఉంది. ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పింది. లల్లి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది. ఏమున్నదక్కో నువ్వు బలిసిన దానివే, నేను బక్క పోరని. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది.
అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో, ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది, కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో, ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది, కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఏదో తేడాగా ఉందేంటి? నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్. మన ఇల్లు మీద మన ఫోటోలు వేసుకున్నా బాగుంటది, వాడు ఎవరిదో ఫోటో ఎందుకు వేయాలి? నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, రెండోసారి వాడికి ఓటు వేయమాకండి. వేస్ట్ అంటే వేస్ట్. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు, జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు. సారీ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.